తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక బీజేపీ వ్యూహం మార్చి ఇప్పటికే ఏప్రిల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు ఆశావాహాల సంఖ్య నిరంతరప్రాయంగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్కి ప్రథమ అనుచరుడుగా ఉన్నటువంటి నేత ఈవి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సందర్భంగా అతను పోటీ చేయడంతో పాటు రానున్నటువంటి రోజుల్లో ఇక్కడి నుంచే ప్రస్థానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఎలాగైనా సరే మోడీ సర్కారు యొక్క ప్రస్థానంలో తన యొక్క పాత్ర ఉండాలని చెప్పేసి అనేటువంటిది ప్రధానమైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎన్నికలకు సంబంధించి బరిలోకి నిలుస్తానని చెప్పేసి అని ఇప్పటికే ఆశావాహిగా ఉన్నారు. అసలు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారు, తన లక్ష్యం ఏంటి, అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఖమ్మంకు సంబంధించి కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 15,000 ఓట్లు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఏ కాన్సన్ట్రేషన్ ద్వారా మీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నారు, అసలు మీ లక్ష్యం ఏంటి? అసలు కంచుకోటలు ఉండవండి ఎక్కడా కూడా. ఇదంతా కంచుకోట ఇది అనేది భ్రమ. వాళ్ళు ఎవరైతే భ్రమ పడతా ఉన్నారో అవన్నీ కూడా కంచుకోట అనేది భ్రమ. ఇవాళ కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉన్నారని ఇంకా మేము అనుకోవట్లేదు. వాస్తవంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల కంటే కూడా ఓటింగ్ శాతంలో చూస్తే బీజేపీకే ఎక్కువ ఉంది. కాకపోతే స్థానిక పరిస్థితులను బట్టి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు ప్రభుత్వాన్ని దించే ఉద్దేశంతో తర్వాత కనపడ్డటువంటి బలమైనటువంటి వాళ్ళకి ఓటేయడం జరిగింది. మనం అందరం కూడా గ్రహించాం, ఆ విధంగా జరిగింది. కానీ ఖమ్మం పార్లమెంటు మీరు అడుగుతున్నారు, ఇక్కడ మీకు అంత ఓటు బలం లేదు, అయినా కూడా మీరు ఈ పార్లమెంటు మీద ఎందుకని. ఓటు బలం లేకపోవడం అనేది లేదండి. ఈ రోజున పార్లమెంటు మోడీ గారి యొక్క పరిపాలన విధానాన్ని, మోడీ గారి యొక్క ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో భారతదేశం వెళ్తున్నటువంటి విధానం చూసి ఈరోజు ముందుకు రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి మదిలో గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ మాత్రమే ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. ఇవాళ అది దానికి ఖమ్మం కూడా అతీతమేం కాదు. అందువల్ల ఖమ్మం నుంచి విజయం సాధిస్తామనే నమ్మకంతోనే ఖమ్మం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే మోడీ సర్కార్ని తిరిగి ప్రజలు ఎందుకు గెలిపించాలి, ఈసారి థర్డ్ హ్యాట్రిక్ కొడతారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, మోడీ సర్కార్కు ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నారు మీరు? మోడీ సర్కార్కి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలి అనుకునేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. చదువుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. దేశంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ, నేషనల్ హైవేస్ చూస్తూ ఉన్నాం, కమ్యూనికేషన్ వ్యవస్థను చూస్తూ ఉన్నాం, రక్షణ వ్యవస్థను చూస్తున్నాం. గత ప్రభుత్వం హయాంలో రక్షణ వ్యవస్థలో కనీసం మన సైన్యం చేతిలో సరైన ఆయుధ సామాగ్రి కూడా లేదు. అటువంటి సైన్యానికి 7.5 లక్షల కోట్ల రూపాయలతో సామాగ్రిని సమకూర్చి ఈ రోజున పక్కనున్నటువంటి చైనా, పాకిస్తాన్ లాంటి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఈరోజు భారతదేశం అంత పటిష్టంగా తయారైందంటే దానికి కారణం మోడీ గారి యొక్క విధానాలు. అదేవిధంగా ఈరోజు యావత్ ప్రపంచం విశ్వగురువుగా ఈరోజు భారతదేశాన్ని కొనియాడుతూ ఉంది. మీరు మొన్ననే చూసుంటారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు కూడా కోరుతా ఉన్నారు, మీరు రావాలి మా దగ్గరికని. ఒకనాడు నరేంద్ర మోడీ గారి యొక్క వీసా ఇవ్వకుండా రిజెక్ట్ చేసినటువంటి అమెరికా ఇవాళ రెడ్ కార్పెట్ పోరిసి మోడీ గారిని ఆహ్వానిస్తూ ఉంది. ఇటువంటి వాతావరణం ప్రతి ఒక్కరూ గ్రహిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో గతంలో భారతదేశానికంటే కూడా ఈరోజు భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు పెరిగాయంటే అది యొక్క భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో జరిగింది కనుక మనందరం కూడా మోదీ గారి ప్రభుత్వానికి మనం మద్దతు ప్రకటించాలనేది నా యొక్క ఉద్దేశం. ఖమ్మం పార్లమెంట్ నుంచి ఈవి రమేష్ గారు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే దాదాపు ఖమ్మం జిల్లాకు ఈవి రమేష్ గారికి మధ్య అనుబంధం ఏంటి అసలు? నేను ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నా చిన్నతనం నుంచి కూడా నేను ఈ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో నేను లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా చాలా సేవలు అందించాను. నేను లయన్స్ క్లబ్ గవర్నర్గా సేవలు అందించాను. అదేవిధంగా నా విద్యా సంస్థ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యను అందించే కార్యక్రమం తీసుకొని నాకు అవకాశం ఉన్నా కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కాలేజ్ పెట్టే అవకాశం ఉన్నా కూడా నేను కేవలం మన ప్రాంతంలో రూరల్ ఏరియాలోనే విద్యా సంస్థలు నెలకొల్పి నేను విద్యను అందించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా నా విద్యార్థులు ఉన్నారు.
నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా విద్యార్థులే నన్ను ముందుకు తీసుకెళ్తారనే నా విశ్వాసం. అదేవిధంగా లయన్స్ క్లబ్లకు సంబంధించి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. నేను లయన్స్లో విస్తృతమైనటువంటి సేవలు చేశాను. నాకు లయన్స్ క్లబ్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానివల్ల లయన్స్లో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, వైట్ కాలర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా కూడా విస్తృతమైనటువంటి పరిచయాలు, ఆ పరిచయాల్లోనే నేనంటే అభిమానించే వాళ్ళు అందరూ ఉన్నారు. నాకు వారి యొక్క సలహా సూచనల మేరకే నేను ఈరోజు ఖమ్మం పార్లమెంట్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. అదే ఇందులో ప్రధానమైనటువంటి ఇంకో కీలకమైన అంశం, అది ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఈవి రమేష్ గారు బీజేపీ తరఫున ఏ ప్రజా సమస్యల మీద స్పందించి ఉద్యమించినట్టుగా ప్రజలు ఎవరు గుర్తించలేదు. అంటే కొత్తగా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఏ నియోజకవర్గానికి కాన్సన్ట్రేషన్ చేసి పనిచేయనటువంటి ఈవి రమేష్ గారు కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే బరిలో రావడానికి ఉద్దేశం ఏంటి అసలు? వాస్తవంగా అండి, పనిచేసే విధానంలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. పార్టీలో పనిచేసినంత మాత్రాన రోడ్ల మీద కూర్చోవటమో ఉద్యమాలు చేయటమో అనేది కాదండి. ఇవాళ పదవిలో ఉండి జిల్లా అధ్యక్షుడిగానో మండలాధ్యక్షుడిగానో పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాలు చేసేదానికి ఉంటారు. మేము సంస్థాగతంగా పని చేసుకుంటా ఉన్నాం పార్టీలో. మాకు పార్టీ ఏదైతే పని నిర్దేశించి ఇచ్చిందో ఆ పని చేసే కార్యక్రమంలో మేమున్నాం. మేము పూర్తిగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పటిష్టంగా ఉండేదానికోసం రాష్ట్ర పార్టీ తీసుకొని మాకు ఇచ్చినటువంటి పని విధానాన్ని మేము పనిచేసుకుంటూ వెళ్ళాం తప్ప ఏ రోజు కూడా ఇది లేదు. నేను ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అంబేద్కర్ మన వివేకానందకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాల్లో కానివ్వండి, నా గురించి తెలిసిన వాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది. రికార్డు స్థాయిలో నేను ఈ యొక్క యువతలో యువ నిర్మాణ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని నేను ఆ మోటివేషన్తో యువతలో ఒక రకమైనటువంటి వాతావరణం వాళ్ళల్లో ఒక బలమైనటువంటి సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్లే దానికోసం నేను చాలా ఇట్లా చేశాను. అంతే తప్ప మీరు అన్నట్టుగా ఈ యొక్క ఉద్యమాల్లో వాటిలో పాల్గొనడం అంటే మీరు చెప్పే ఉద్యమాలు మేము చేసేది మాకు పార్టీ ఇచ్చింది సంస్థాగతమైనటువంటి పని విధానం. నేను పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను పనిచేశాను తప్ప నాకు వేరే ఆలోచన లేదు. నేను మండలాధ్యక్షుడిగానో జిల్లాధ్యక్షుడిగా పనిచేయలేదు కనుక ఆ ఉద్యమం చేసే అవకాశం కూడా నాకు రాలేదు. అంటే జనసేన పార్టీతో పొత్తులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా చాలా చోట్ల బీజేపీ ముఖ్యమైన నేతలు, అంటే ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు కావచ్చు, కొండపల్లి సిద్ధారెడ్డి గారు కావచ్చు, అనేక మంది కూడా ఆశావాహులుగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ వస్తుందని చెప్పేసి నిరాశ చెంది పార్లమెంట్కి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం లభ్యమవుతుంది. అంటే ఈరోజు జరిగినటువంటి మీరు ఆఫీస్ ఓపెనింగ్లో కూడా జిల్లా నాయకత్వం, ముఖ్యమైన నేతలు, రాష్ట్ర నేతలు కూడా ఎవరు లేకుండానే మీరు పార్లమెంట్కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసిన నేపథ్యంలో ఈ మధ్య సంఖ్యత ఉందంటారా అసలు లేదంటారా? ఇన్వైట్ చేస్తే రాలేదు, అసలు ఏం జరిగింది? అట్లా ఏం లేదండి. పార్టీలో అందరూ సఖ్యంగానే ఉంటాము. ఒకటేంటంటే ఆశావాదులు పార్టీలో ఉన్నటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా నేను కూడా పార్టీ నుంచి పోటీ చేయాలి అనేది అందరికీ ఉంటుంది. కానీ అందరూ పని చేసుకొని వెళ్తారు. పార్టీ కూడా ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తే బాగుంటుందో చాలా ఈక్వేషన్స్ చూస్తుందండి. పార్టీ చూసి అన్ని ఈక్వేషన్స్లో ఎవరు బెస్టో చూసుకొని సీట్ ఇస్తుంది. అంతే తప్ప ఈవి రమేష్కో లేకపోతే కొండపల్లి శ్రీధర్ రెడ్డికో గల్లా సత్యనారాయణ వాసుదేవరావు అనే ప్రత్యేకించి ఇవాళ ఎవరికి ఇక్కడ ఏమీ తాయెత్తు కట్టి ఎవరిని పంపించలేదు. అందువల్ల మేమందరం కూడా ఆశావాదులమే, దాంట్లో ఏం తప్పలేదు. ఎవరి పని విధానం వాళ్ళు చేసుకుంటారు. ఆఖరికి పార్టీ అనేది ఆ యొక్క ఆలోచన పార్టీ ఎవరికిస్తే బాగుంటుందో చూసి అన్ని రకాల సర్వే రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత పార్టీ యొక్క సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆశించడము ప్రజాస్వామ్యంలో అందరికీ అర్హత ఉంటుంది, దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోటి మీరు అన్న దాంట్లో ఎక్కడా కూడా ఎటువంటి పొరపెచ్చులు ఏముండవండి. ఈ రోజున ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా దొంగల సత్యనారాయణ గారి ఇంటిలో ఒక కీడు వల్ల చాలామంది అటుపోయారు. అదేవిధంగా అయోధ్యకు సంబంధించినటువంటి అక్షంతల కార్యక్రమం గ్రామాల వాడవాడల కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా విశ్వకర్మ యోచనకు సంబంధించినటువంటి యొక్క కార్యక్రమం కూడా గ్రామాల్లో జరుగుతుంది. ప్రతి చోట ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఈ పార్టీకి సంబంధించి పొద్దుటి నుంచి మీరు ఇప్పుడు వచ్చి ఉన్నారు, మీ ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కనపడలేదు, కానీ చాలామంది పొద్దుటి నుంచి వచ్చి కలిసి వెళ్తూ ఉన్నారు. సాయంత్రం వరకు వచ్చి కలుస్తారు, వెళ్తారు. ఇది పార్టీకి సంబంధించి ఇదేమి ఇక కంటిన్యూగా ఆఫీస్ ఉంటుంది కనుక వస్తామనే ఉద్దేశంతో ఉంటారు తప్ప ఓపెనింగ్కే రావాలనేది కాదు. మిత్రులు నేను కూడా పిలిచింది ఇంపార్టెంట్ పర్సన్స్ని దగ్గర వాళ్ళని పిలిచాను. వాళ్ళ వరకు వచ్చారు, సంతోషం. అంతే తప్ప దీంట్లో వేరే అర్థం తీయాల్సినంత అవసరం లేదు. పార్టీ పొత్తుల్లో భాగంగా ఈసారి జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశం అవకాశం ఉందంటారా? లేకపోతే ఇతర బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మరో పక్కన కాంగ్రెస్ ఇతర చాలామంది కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇందులో పొత్తులు ఎవరితో ఉండబోతా ఉన్నాయి? మీ మధ్య ఉన్నటువంటి బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఎటువంటి సఖ్యత ఉందంటారు?
బీజేపీ జనసేన పొత్తులో భాగంగానే ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగానే జనసేన ఉంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లోనూ పొత్తులోనే మేము పోటీ చేయడం జరిగింది. ఈసారి కూడా పొత్తులో పోటీ చేస్తామా చేయమా అనేది కేంద్ర నాయకత్వం తీసుకునే దాని మీద ఉంటుంది. అది మేము మాట్లాడే మా పరిధిలోది కాదు అది ఇష్యూ. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అనుకునే వాళ్ళకి తెలియని తనమే తప్ప బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంటుంది తప్ప బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదనేది మీరందరూ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతాం. అంటే అమిత్ షా కోసం కొద్దిమంది ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరలో బీజేపీ నుంచి టికెట్ ఆశించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇందాక మీరు కామెంట్ చేసిన నేపథ్యంలో ఇందులో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఢిల్లీ లెవెల్లో ఖమ్మం జిల్లా ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ ఎంపీలు? దీంట్లో వేరే ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదండి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీయే లేదు అనేది అందరూ గ్రహించాలా. ఆ పార్టీలో ఉన్న నాయకులే ఆ పార్టీ సీటు మీద పోటీ చేయడానికి ఇష్టంగా లేరు. వాళ్ళు బీజేపీ నుంచి పోటీ చేయడం కోసం, బీజేపీ సీటు కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇది మనందరికి అర్థమవుతున్నటువంటి విషయమే. వాళ్ళ పార్టీ సీటు టికెట్ మీద పోటీ చేస్తే గెలవం అనేది వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. అదే బీజేపీ భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద కానీ పోటీ చేస్తే ఆ పార్టీ ద్వారా గెలిచే అవకాశం ఉందనే ఒక నమ్మకంతోనే వాళ్ళు సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప దీంట్లో వేరే పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. అంటే త్వరలో బీఆర్ఎస్ ఎంపీలు బీఆర్ఎస్ని వీడే అవకాశం ఉందంటున్నారా? ఒక బీఆర్ఎస్ ఎంపీలే కాదండి, బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా ఎవరు ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ వాళ్ళకే క్లారిటీ లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే అవినీతికి సంబంధించి కూరుకుపోయారో ఆ కేసులకు సంబంధించిన వాటిలో అందరూ కూడా చెల్లాచెదరైపోయి ఇప్పటికే దాని అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మౌనమే మనకు అర్థమవుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ఉండదు. అది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి మధ్య మాత్రమే కొట్లాట ఉంటుంది. అది మీకు పార్లమెంట్ ఎలక్షన్లోనే అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వస్తున్న నేపథ్యంలో టికెట్లో ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అది బీజేపీ అధిష్టానానికి సంబంధించి ఏమైనా క్లియరెన్స్ ఎప్పటిలోకి ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? దేశం మొత్తం కూడా అయోధ్య రామమందిర నిర్మాణం యొక్క ఏదైతే ప్రాణప్రతిష్ఠ కోసం అందరూ వేచి చూస్తూ ఉన్నారు. 22 జనవరి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఈ లోపల అభ్యర్థుల ప్రకటన అయితే ఉండే అవకాశం లేదని మేము అనుకుంటా ఉన్నాం. 22 తర్వాత దేశం మొత్తం దఫాల వారీగా ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఖమ్మం జిల్లా ప్రజానికానికి చివరిసారిగా ఈవి రమేష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమి అభ్యర్థించాలనుకుంటున్నారు? నేను పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థించేది ఒకటే, దేశం సుభిక్షంగా ముందుకెళ్తూ ఉంది. 500 సంవత్సరాల నాటి కళ నెరవేరబోతూ ఉంది. మహిళా బిల్లు రాబోతుంది. అదేవిధంగా ఎన్నో కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. త్రిబుల్ తలాక్ రద్దు చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ గారి సర్కార్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, షిప్ యార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి ప్రోగ్రాంలు కానివ్వండి, అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి కూడా ఇంత అభివృద్ధి జరుగుతుంది. కేంద్రం నిధులతోనే ఈరోజు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆదాయం వాళ్ళు ఖర్చు పెట్టే వాటికి అసలు సరిపోని పరిస్థితిలోనే ఉంది. ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వనరుల మీదే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనుగడ సాగిస్తూ ఉన్నాయి. కనుక భారతీయ జనతా పార్టీ లాంటి ఈ యొక్క మోడీ లాంటి యొక్క ప్రధానమంత్రి దేశంలో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మోడీ సర్కార్కి సపోర్ట్ చేయాలి. బార్ మోదీ సర్కార్, మరోసారి మోదీ సర్కార్ అని నేను తెలియజేయదలుచుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదే సార్. థ్యాంక్ యూ. మొత్తానికి ఖమ్మంకి సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నానని చెప్పేసి చెప్తూనే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా బీజేపీ శ్రేణులందరినీ కూడా ఐక్యం చేస్తూ ఖమ్మం కేంద్రంగా గొల్లగూడెం ప్రాంతంలో క్యాంపు కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక సిగ్నల్ పంపించారు. రానున్నటువంటి ఎన్నికల్లో పోటీలో ఉండబోతా ఉన్నాను, తిరిగి మోడీ సర్కార్ని గెలిపించాలి, రానున్నటువంటి రోజుల్లో బీజేపీని మరోసారి హ్యాట్రిక్ విజయం అందించాలి, అందుకోసం ప్రజలందరూ కూడా బీజేపీ సర్కారు మోడీకి మద్దతు పలకాలని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి బీజేపీ అభ్యర్థి ఈవి రమేష్ కూడా పిలుపునిస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఖమ్మం పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమానీస్ ఖమ్మం నుండి.